యుద్ధం ప్రారంభమయ్యాక ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో రెండవసారి మాట్లాడారు నరేంద్ర మోడీ. క్రిందటిసారి మాట్లాడినప్పుడు ఏవైతే ఎదురైనటువంటి అంశం ప్రధానంగా అప్పుడే ఈ స్కూల్ మీద దాడి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడిని ఆనాడు ఖండించారు. అదే సమయంలో పెజెష్కియాన్ మీ షిప్పులకి ప్రాబ్లం లేకుండా చూస్తాము అన్నటువంటిది కూడా చెప్పారు. కాబట్టి ఆయన మాట వినేవాళ్ళు లేరు. బట్ అక్కడ ఉన్నటువంటి సైనిక విభాగంలో కొంతమంది సహకరించడం వల్ల మనకి 4 షిప్పుల దాకా ముందుకు వచ్చినాయి. ఇంకోటి వాళ్ళకి 2 షిప్పులు మనం ఇక్కడ సేవ్ చేశాం కూడా. కాబట్టి ఇప్పుడు పెజెష్కియాన్కి మరొకసారి ఫోన్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే యుద్ధం ప్రారంభమయ్యాక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒకసారి కూడా ఫోన్లో మాట్లాడలేదు నరేంద్ర మోడీ. అమెరికా అధ్యక్షుడితోనూ మాట్లాడలేదు, అమెరికాకి సంబంధించిన విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడలేదు. గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడారు, ఒమన్ సుల్తాన్తో మాట్లాడారు, ఖతార్ హెడ్తో మాట్లాడారు, సౌదీ అరేబియా యువరాజుతో మాట్లాడారు, అట్లాగే దుబాయ్ షేక్తో మాట్లాడారు, వీళ్ళందరితో మాట్లాడారు. ఇరాన్ అధ్యక్షుడితో రెండోసారి మాట్లాడారు. ఇవాళ ఫోన్ చేసి వాళ్ళ మీద మౌలిక వసతుల మీద, అంటే వాళ్ళకి సంబంధించిన గ్యాస్ క్షేత్రాలు, ఆయిల్ క్షేత్రాల మీద దాడిని ఖండించారు. మిగతా అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది స్పెషల్ అనమాట. ఓ పక్కన అందరితో దౌత్యం ఎట్లా మెయింటైన్ చేస్తారని దానికి సాక్ష్యమైంది.